నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ దుఃఖంలోనే మంచం ఎక్కాను. డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు. కొద్ది కొద్దిగా కళ్ళలోకి చీకటి ఆవరించింది. టైఫాయిడ్ వల్ల గుడ్డితనం వస్తుందా? నాకొచ్చిందే. ఆ తర్వాత గుడ్డి పిల్లవాడిని పెంచడం న్యూసెన్స్ అనుకుందేమో మా పిన్ని, అదే మా అమ్మ అని చెప్పుకుంటుందే ఆవిడ. నన్ను బ్లైండ్ స్కూల్ హాస్టల్లో చేర్పించింది. ఆ క్షణం నుంచి అక్కడ ఉన్న మా హెడ్ మిస్ట్రెస్సే నాకమ్మ. నాకు చీకట్లో జీవించడం నేర్పింది. వెళదామా? బై ద బై, ఇదంతా నా సొంత విషయం, నీ కథలో రాయకు. చిచి. చీచి అంటే? చిచి రాయను అని అర్థం. ఓ అదా, నా కథ విని చీచి అన్నావేమో అనుకున్నా. లేదే. చంద్రం, ఎందుకో గాని మీతో ఇలాగే మాట్లాడుతుండాలనిపిస్తుంది. అమ్మాయి నీ లవ్వా? నువ్వే లవ్ లవ్ అని అరుస్తున్నావు, నేనేం అనలేదు. అనలేదా? వెంటనే అనే అమ్మాయి దగ్గరే తంతాను రాసుకో. నీకు ఓకే ఓకే. ప్రేమంటే ఏమిటో ఎరుగని సద్బ్రహ్మచారి ఋష్యశృంగుడు ఏ యువతికైనా మనసిచ్చాడో వానే కాదు వరదే ముంచుకొస్తుంది, ప్రళయం సంభవిస్తుంది. రా. ఏ జాగ్రత్త. అయ్యో, వర్షం వచ్చేలా ఉంది. రానే వచ్చింది. ఋష్యశృంగ ఏంటి? ఏం లేదు, ఒక సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. ఇక్కడ కూడా సినిమా డైలాగ్ లేనా? రారా. అయ్యో, త్వరగా వెళ్దాం పదా. అయ్యో నాన్సీ, నాన్సీ. చంద్ర, ఏమైంది? దెబ్బ వేరే తగిలిందా? ఎంత ఋష్యశృంగుడైనా అమ్మాయిని నమ్మకూడదు. నిన్ను నమ్మి నా చేతికర్ర వదిలి వచ్చాను చూడు, అది నా తప్పు. చిచి, అలా మాట్లాడుకో. నన్ను వదిలే. హలో. నో రాస్కెల్, ఇది చంద్రమిల్లు కాదా అండి? అరే ఉండండి, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? చంటి, ఇదేంటండి మా వాడిని దుప్పట్లో మూట కట్టి మూలపడేశారు. లాండ్రీ కద్దామనా? నాన్సీ, నేను బయటకు రావచ్చు. వేడి నీళ్ళు ఒలిగిపోతాయి, జాగ్రత్త. చంద్రం, ఇక్కడేం చేస్తున్నారా? ఆవిరి పడుతున్నాను. ఏంట్రా? అయ్యయ్యో, అదేమిటండి, మీరు ఆవిరి పడుతున్నారా? లేదు, కాకా పడుతున్నా. బావా, డబ్బు కావాలి, అప్పురా. ఎందుకురా? విస్కీరా. ఈ విక్స్ వాసనకు మించి నీ విస్కీ వాసన వస్తుంది. ఇంకా కావాలా నీకు? నన్నేం చేయమంటావు? ఈ రోజు మందు రేటు పెరిగింది, ఘాటు తగ్గింది. నీ విస్కీకి డబ్బు ఇచ్చి నేను విస్కీ పోయాను. ఈ ఒక నెల 50 రూపాయలు అయింది. 50 రూపాయలేగా రే? ఖాళీ బాటిల్స్ అన్ని చేర్చి పెట్టాను, అవన్నీ అమ్మేసి నీ డబ్బు నీకు ఇచ్చేస్తారా బావా? అంతవరకు నీకు నేను డబ్బు ఇస్తూ ఉండాలి. ఇంకాస్త డోస్ ఎక్కువ అయితే నువ్వే పడిపోతావు. ఎందుకు తిడతావురా? ఆశీర్వదించి పంపరా. కుర్రాడు పనస పండు, బయటంతా ముళ్ళు, లోపల స్వీటు. వెరీ గుడ్, మనకు క్వార్టర్కి వస్తుంది. అన్ని నోట్లే. ఇక అది ఇంతేనా? ఇంతే, చాలు చాలు. లోపల కూడా ముల్లేరా? చంద్రం, మీకు కాఫీ? వద్దండి. రే బావా, రాత్రిళ్ళు మేలుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు, జాగ్రత్త. రేపు రికార్డింగ్ ఉంది, అప్పుడే 10:30 అయింది. ఏమండి, నేను తప్పనా? అప్పుడే 10:30 అయిందా? ఏమండి, ఈ కుర్రాడు ఇప్పటికి 10:30 మందిని రేప్ చేశాడు. మధ్యలోనే తలుపు తట్టాలండి. బాటిల్ ఏమండి, జోక్ బాగుంది కదా? అవునవును. ఇంకా 5 రూపీస్
ఏంలే ఏంలే ఏం లేదు మ్యాథ్స్లో మరి వెళ్ళొస్తాను. చంద్రం, చంటి ఏదో రికార్డింగ్ అన్నాడు కదా, నేను రానా? రికార్డింగ్ నేను ఎప్పుడు చూడలేదు. సరే అయితే ఒక పని చేయి, ఆ. సరిగ్గా 8 గంటలకు ఇక్కడ వచ్చేసాయి, ఇద్దరం కలిసి టిఫిన్ చేసి వెళ్దాం. అదంతా వీలు కాదు కానీ నేను ఇంట్లోనే టిఫిన్ చేసి వస్తాను. ఓకే బాయ్. అయ్యో మర్చిపోయాను, ఎక్కడికి అలా పోతున్నావు? పొద్దునే రికార్డ్ కామధేను హోటల్ తెలుసా? కామదేని తెలుసు, ఇక్కడ పక్కనే. అవును. రోజు అక్కడే టిఫిన్ చేస్తాను. మ్. పొద్దున్నే 8 గంటలకు బయట కార్చుకుని ఉంటాను. వచ్చేసాయి. ఓకే. నాన్సీ, టైంకి వచ్చాయి. ఒకే చోట నేను నిల్చుంటే జనం నా చేతిలో చిల్లర పడేస్తారు. ఛీ. ఓకే దెన్, గుడ్ నైట్. శభాష్, బాగుంది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11. వయసు వచ్చిన ఆడపిల్ల తిరిగి తిరిగి అర్ధరాత్రి ఇంటికి వస్తే దాని అర్థం ఏమిటి? దిస్ ఇస్ రిడిక్యులస్. ఎందుకు ఇంత ఆలస్యమైంది? మాట్లాడమే. బస్సు ఏమైంది? బస్సుకి రిపేరు చాటిపోయింది. నిన్న అసలు బస్సులో ఎవరు రమ్మన్నాడు? ఫోన్ చేస్తే కారు పంపించేవాడిగా, లేకపోతే టాక్సీలో రావచ్చు. ఏమిట్రా ఏమైంది? చూడమ్మా, నీ ముద్దుల మనవరాలు పొద్దుననగా ఇల్లు దాటింది, ఇప్పుడు వచ్చింది. ఆలస్యం ఎందుకైందంటే బస్సు లేట. బస్సు లేట్. చదువుకుని రమ్మంటే హద్దుపద్దు లేకుండా పోతుంది. నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తే సరిపోతుంది అనుకున్నావా? టైం వరకు నీ ఇష్టం వచ్చినప్పుడు దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, ఏ, నీ పదరాజి. త్వరగా రా. తొందర ఏమిట్రా బావా, ఇదేం వైలెన్ గీకడమా సేవ? రికార్డింగ్ ఉంది కదా. నీకు ఒక్కడికే ఉందా? నాకు ఉంది, నేను వస్తాను. లేదు, ఇవాళ నాకు వేరే పని ఉంది, కాస్త ముందుగా వెళ్తాను. రే బావా, నే గమనిస్తూనే ఉన్నాను, నువ్వు రూట్లు మారుస్తూనే ఉన్నావు. వయసు చెడ్డది, ప్రేమ. ఏంట్రా? నువ్వు ఎవరిని కలవడానికి వెళ్తున్నావో నాకు తెలుసు. కలవడానికి కాదు, అది కామధేను హోటల్ దగ్గరికి వయలిన్ తీగ కొనుక్కోవడానికి వెళ్తున్నాను. తీగ కొనుక్కోవాలా లేకపోతే మళ్ళీ తీగని కలుసుకోవాలా? రే పోయికిరా నా దగ్గర, నువ్వు అక్కడికి వెడతావు, ఆ కేసు వస్తుంది, సైట్ కొడతావురా రాస్కెల్. ఉండు, మీసం ట్రిమ్ చేస్తాను. రే మీసం దండకారణ్యమా, కదలకు ముక్కు కత్తిరించేయగలను. దిస్ ఇస్ రిడిక్యులస్. ఏమిటిది? వెంట్రుక నల్లగా ఉంది. అబ్బా, నాది కాదు. ఏమిటది? ఏం లేదు, దోశకు గడ్డం మొలిచింది. కేశవర్ధని తైలంతో చేయించావా ఏమిటి? జోకు, చిన్న జోకు. ఈ వంటవాడికి బొత్తిగా శ్రద్ధ లేకుండా పోతుంది. వాడు తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకొస్తే వాడిది కాదు, అయితే నాన్సీది కావాలి, లేదా జార్జ్. డేవిడ్ డే. ఇకపైన జాగ్రత్తగా ఉండు. అలాగేనండి. ఏమిటే సరిగ్గా తినకుండానే వెళ్ళిపోతున్నా? నాకు టైం అయింది. ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావు? నేను డ్రాప్ చేస్తాలే ఉండు, లేకపోతే ఏ అర్ధరాత్రికో దిగుతావు. బస్సు పాడైందనో కారు చక్రం ఊడిందనో చెప్తావు. లేదు డాడీ. రికార్డింకేనా? ఓ పని చెయ్యి, వాడి కారులోనే వెళ్ళి దారిలో ఎక్కడో ఫ్రండిల్ అని చెప్పి దిగిపో. ఏమిటి పిల్లకి నూరు పోస్తున్నారు? ఏం లేదు, ఉదయం ఇంగ్లీష్ వార్తలు ఎన్ని గంటలకు వస్తాయని అడిగాను. 8 గంటలకండి, అంతే. ఆపండి అన్నగారు, ఆపండి. ఫారిన్ కారు, తలుపులు బరువు. నాన్న చంద్రం, ఇక్కడేం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళొచ్చావు? నా తెలివితేటలు అలాంటివిరా. రూముకు వెళ్ళాను, చంటి కనిపించాడు, ఇక్కడ ఉన్నావని చెప్పాడు. ఏంటి నాన్న? ఏం లేదు. రికార్డింగ్కేగా, కార్లో దింపుతాలే. వెళదాం పదా. వద్దు. ఆశేషి అన్నగారు వచ్చారు. ఏందబ్బాయా, ఎట్టా ఉండవు? ఓకే. అన్న
అన్నగారు నీతో మాట్లాడాలని 2-3 రోజుల నుంచి ఈ ఊళ్ళోనే ఉన్నారా? అవునబ్బాయా. పద నాన్న, కార్లో మాట్లాడుకుంటూ వెళదాం. వద్దు, మీరు వెళ్ళండి, నేను ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరయ్యా ఫ్రెండ్ రాని నేను వెయిట్ చేస్తాగా. నువ్వు ఎక్కడ పోవాలో చెప్పు, అక్కడనే వదిలిపెడతా కదా. టైం ఎంత అయింది? టైము 8:10. ఏమి అయితే మీరు వెళ్ళండి. పాపం నా ఫ్రెండ్ కోసం మీరెందుకు వెయిట్ చేయాలి? మరేం పర్వాలేదురా, అన్నగారికి వేరే పనేం లేదు. ఆ. ఇక్కడే ఉండి నీ ఫ్రెండ్ వచ్చాక వెళదాం. ఆ? అవును పదా. ఆ. అది ఏదే ఆలోచన. ఓకే, ఓకే వెళదాం. ఆ. హ్యాపీ బర్త్డే బాబు. చూసావా, కరెక్ట్ గా జ్ఞాపకం పెట్టుకుని ఎలా వచ్చేసానో. అందుకే అమ్మ అన్నారు. అంతేకాదమ్మా, ఇంకో శుభవార్త కూడా చెప్తాను. ఆ చాక్లెట్ల సంచి ఇలా పడే. చాకలెట్లు నేను ఇస్తాను కానీ మీరు బండి సరిగ్గా తోలండి. పారిన బండి కదా, పోతనే ఉంటది, బ్రేక్ తొక్కినే ఆగదు. ఏంటండి? శీఘ్రమే కళ్యాణ. నువ్వు ఉండమ్మా. ఓ దిస్ ఇస్ రిడిక్యులస్. ఎవడయ్యా నీకు లైసెన్స్ ఇచ్చింది? కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నావు. ఇదిగా నేను కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తుంటే ఈడ నువ్వు ఉండేవాడు కాదు. ఏం బాబు, నీ కారులో బ్రేక్ లేదా? ఉంటే ఓ తొక్కితే అరిగిపోద్దా? ఏయ్, హార్న్ కొట్టకుండా చెప్ప చేయకుండా ఎవరిని అడిగయ్యా కార్ని టాటా తిప్పావు? ఏంటయ్యా, నా బండి నేను తిప్పుకోవడానికి ఊళ్ళో పబ్లిక్ మీటింగ్ పెట్టి అందరిని అడగాల. ఏదో కుర్రాడు పుట్టినరోజు చాక్లెట్ ఇద్దామని తలడి తిప్పా. అంతా తొందరపడిపోతావేంది? ఏయ్, స్టూపిడ్ లాగా మాట్లాడుతున్నావు. ఇదే స్టూపిడా? ఎవరు స్టూపిడ్? నేను స్టూపిడ్, నువ్వు స్టూపిడ్. ఏమిటండి, ఏమిటి ప్రాబ్లం? చూసావమ్మా ఎలా మాట్లాడుతున్నాడో మీ డ్రైవర్. డ్రైవరా? చూడమా నన్ను డ్రైవర్ అంటున్నాడు. అయ్యో, ఆయన డ్రైవర్ కాదండి, ఆల్సేషన్ మిల్స్ ఓనర్. నాకెట్లా తెలుసమ్మా? ఓ బోర్డు తగిలించుకుని తిరుగుతాను, చదువుకుంది కాలే నువ్వు. అయితే మిన్ను ఓనర్ అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు కారు డ్రైవ్ చేయొచ్చా? నా ఇష్టం వచ్చిన నడపడం. నా కారు నువ్వు వచ్చి కొట్టి తిరిగి నన్ను అంటావేంది? నీదేనయ్యా తప్పు. చూడమ్మా ఎట్లా మాట్లాడుతున్నాడు. తీసుపెట్టరా. ఇదేందమ్మా ఈ అపశకునం? మన ఊళ్ళో మర్డర్ కేసు అయినా కూడా చెట్టు కింద పెట్టి పంచాయతీలో తేల్చేస్తావే. ఇన్స్పెక్టర్ పోలీస్ అంటాడే కారు మీద గీత పెడితే. సార్జెంట్ గారు, నేను ఇలా స్ట్రైట్ గా వస్తున్నాను. అతను ఎక్కడో చూస్తూ వచ్చి నా కారుకి డాష్ కొట్టాడు. మాట ఏం లేదు, కుర్రాడికి చాక్లెట్ ఇద్దామని కారు ఇలా తిప్పాను. ఇంతలో ఇది వచ్చాడు, కాఫీ తాగుతున్నా ఉంచండి. చెప్పొచ్చు కదా, లక్ష్మీదేవి నేల కొడతా. అలా పక్క నుంచో. చంద్ర, నాన్సీ వచ్చావు? నాన్సీ, మా పిన్ని వచ్చి నాశపట్టింది, అందుకే బయలుదేరాను. సారీ. ఇట్స్ ఆల్ రైట్. మా పిన్ని నిన్ను చూసిందా? లేదు, వాళ్ళు చాలా సీరియస్ గా మా డాడీతో పోట్లాడుతున్నారు. డాడ్, ఎందుకు? ఓ గాడ్, నీకు తమాషా తెలుసా? ఇప్పుడు గుద్దుకున్నది మన 2 కార్లే. మన ఏంటలా నవ్వుతావు? నీకు ఇంకా రికార్డింగ్ టైం అవ్వలేదా? ఇంకేం చేయమంటావు? వాళ్ళు మనల్ని చూసారా? లేదు. ఏ? అయితే ఒక పని చేద్దాం, వాళ్ళతో చెప్పా చేయకుండా చల్లగా జారుకుందామా? సరే పద. One, తొందరగా. 1, 2, 3, 4.